నిఫ్టీ డౌన్ ట్రెండ్ అనుకుంటే 22,000 కట్ అయితే 21,800 దాకా రావచ్చు అనుకుంటున్నా. మరి బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి? బ్యాంక్ నిఫ్టీ 51,548 దగ్గర క్లోజ్ అయింది థర్స్డే. నిఫ్టీ 17% పడితే బ్యాంక్ నిఫ్టీ 19% పడింది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని ఎలా చూడాలి? నిఫ్టీ కూడా డౌన్ ట్రెండ్ ఉంది అంటున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే 48,000 దాకా వెళ్ళొచ్చా అంటే 48,000 వరకు వెళ్ళే బ్యాంక్ నిఫ్టీ ప్రాబిలిటీస్ ఎక్కువ కనపడుతున్నాయి. అంటే అక్కడ దాకా పర్ఫెక్ట్గా అక్కడ దాకా వెళ్తుందని కాదు, ట్రెండింగ్ డౌన్ ఉంది. నిఫ్టీ డౌన్ ఉందంటే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం డౌన్ ఉంది కాబట్టి, ఇంకా గ్లోబల్ టెన్షన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి కొంచెం క్రూడ్ ఇంకా అప్లోనే ఉంది, $109 ఉంది. సో ఇంకా తగ్గే ఛాన్స్లే ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చా అంటే ఆప్షన్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. చూసి జాగ్రత్తగా చేయాలి. సూచనలు సలహాలు తీసుకొని జాగ్రత్తగా చేస్తే మంచిది. అంటే విపరీతంగా చేయకుండా. ఎస్టీటీ కూడా పెంచారు ఏప్రిల్ 1 నుంచి, బాగా పెరిగినాయి. అంటే ఎక్కువ టర్న్ ఆప్షన్స్ ఎక్కువ చేసే వాళ్ళకి 1 crore తీసుకుంటే 200 రూపీస్ ఇదివరకు అయితే ఏప్రిల్ 1 నుంచి 5,000 పడుతోంది. వచ్చిన ప్రాఫిట్స్ అన్ని తగ్గిపోతాయి. ఒక 5,000 వచ్చిందంటే లాస్లో ఉన్నట్టు లెక్క. 10,000 వస్తే ఏం మిగలదు చేతిలో. ఇది పరిస్థితి. సో చూసి కొంచెం జాగ్రత్తగా చేయటం బెస్ట్. బ్యాంక్ నిఫ్టీ 48,000 వరకు వెళ్ళొచ్చా అంటే అక్కడ వరకు ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఏప్రిల్ 6th మనకు ఒక డైరెక్షన్ తెలుస్తుంది కాబట్టి డెడ్ అండ్ ఏప్రిల్ 6th ఇచ్చారు ట్రంప్ గారు. సో డెఫినెట్గా అక్కడ దాకా మనం చూసి ఏప్రిల్ 10th అందుకనే డేట్ పెట్టుకున్నాం. ఏప్రిల్ 10th లోపల ఇవన్నీ సెటిల్ అవుతాయా అంటే సెటిల్ అవుతాయి అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు చూస్తే యుఎస్ చూస్తే ఎప్పుడైతే మనం నెగిటివ్ వస్తుంది, మనకి ఎగెనెస్ట్గా వస్తుంది అన్నప్పుడు ఎసెట్స్ మీద పడతారు. ఆఫ్ఘనిస్తాన్ కానీ వియత్నాం ఇదే పడింది. సో ఈ డెఫినెట్గా సివిలియన్స్ మీద ఎసెట్స్ మీద కొడుతున్నారంటే వాళ్ళు ఓడిపోయినట్టే ఒక రకంగా లెక్క. మోర్ దెన్ 35 days తట్టుకొని నిలబడ్డారంటే నిజంగా గ్రేటే కదా వాళ్ళిద్దరిని తట్టుకొని. సో ఇంకా నష్టం అనేది ఇద్దరికీ ఉంటుంది. తేరుకునేదానికి ఒక దశాబ్దం పట్టుద్ది, ఇరాన్కి పైనే పట్టుద్ది, దశాబ్దం పైన. సో ఇట్లాంటివి వస్తే జియోపొలిటికల్ టెన్షన్ వస్తే ఇబ్బందే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా కొంచెం డౌనే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం బ్యాంకులు ఈక్విటీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఉన్నాయి కదా, ఆ స్టాక్స్ ప్లస్ బ్యాంక్ స్టాక్స్ ఇంకా కొంచెం డౌన్ ట్రెండే ఉన్నాయి కాబట్టి కొంచెం ఆగి కొనుక్కోవటం మంచిది. డబ్బులు రెడీ చేసి పెట్టుకోవటం మంచిదని ఉద్దేశం.